అట్ట ముక్కలే కదా అని వేస్ట్గా పడేస్తున్నారా? వీటితో ఒక మంచి క్రాఫ్ట్ చూపిస్తానండి. చూడండి, ఇక్కడ నేను రౌండ్ షేప్ కట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక 2 ఇంచెస్ మందము ఇలా పొడుగా స్టిక్స్ లాగా కట్ చేసుకొని, ఇందాక రౌండ్గా కట్ చేసుకున్న దానికి ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పూర్తిగా అతికిచ్చేసేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్న పార్ట్స్ని అంతా కట్ చేసుకొని ఫెవికాల్ వాటర్ అప్లై చేసేసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ కొంచెం టిష్యూ పేపర్ని అప్లై చేశాను, లేదంటే వైట్ పేపర్ కూడా అప్లై చేయొచ్చు. తర్వాత ఇక్కడ మీకు నచ్చిన కలర్ వేసేసుకోవాలండి. ఇక్కడ ఫ్లవర్స్ కోసము రౌండ్ షేప్ కట్ చేసేసుకొని ఇక్కడ చిన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకొని ఈ కట్ చేసుకున్న పార్ట్ని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేస్తే మనకి బ్యూటిఫుల్గా రోజ్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలాగే నేను డిఫరెంట్ కలర్స్ తయారు చేసి పెట్టుకున్నాను. లీవ్స్ కోసము ఇలా గ్రీన్ పేపర్ని కట్ చేసుకుంటే మనకి లీవ్స్ అనేవి తయారైపోతాయి. తర్వాత ఇలా కట్ చేసుకున్న బోర్డుకి పూర్తిగా ఇలాగ ఫ్లవర్స్ పెట్టేసుకొని గ్లూ పెట్టేసి అతికి చేసేసుకోవడమేనండి. ఇక్కడ స్వీట్ హోమ్ అయినా రాసుకోవచ్చు, మీరు వెల్కమ్ అయినా రాసుకొని స్టిక్ చేసేసుకుంటే మార్కెట్లో దొరికే ఇలాంటి వాల్ హ్యాంగింగ్స్ ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్